ఏపీ ఎన్జిఓ సంఘ ప్రస్థానమే ఉద్యోగ ప్రస్థానంగా ఆంధ్రప్రదేశ్లో 75 సంవత్సరాలుగా ఉంది. ఏపీ ఎన్జిఓ సంఘం ఏం చేస్తే ఉద్యోగులకు దానికి సంబంధించిన వచ్చే పరిస్థితి. ఉద్యోగుల గొంతుకుగా ఏపీ ఎన్జిఓ సంఘం ఉంది. ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే ఉద్యోగి అంటే ఒక ఎన్జిఓ కాదు, ఒక గెజిటెడ్ ఆఫీసరే కాదు, పైనుంచి కింద దాకా ప్రతి వ్యక్తి ఉద్యోగి. ఇవాళ 15,000 తీసుకునే ఉద్యోగికి ఎక్కువ కష్టం ఉంది, 20,000 తీసుకునే ఉద్యోగికి ఎక్కువ కష్టం ఉంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎక్కువ కష్టం ఉంది, రిటైర్ అయిన పెన్షనర్కి ఎక్కువ కష్టం ఉంది. వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత ఏపీ ఎన్జిఓ సంఘం తీసుకుంటుంది. అలాగే ఏపీ జేఏసీ కూడా ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడే ఏపీ జేఏసీ చైర్మన్గా ఉంటాడు. ఏపీ జేఏసీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నేను బాగా గమనిస్తున్నా, లక్షల సంఖ్యలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వేల సంఖ్యలో 1,00,000 మంది దగ్గర ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఏపీ ఎన్జిఓ సంఘం వెంక చూస్తున్నారు. మాకు ఎటువంటి పరిస్థితి ఏమొస్తుందా అన్న బాధ్యత మనకు అప్పచెప్తున్నారు. నాకు ఎంతమంది ఇన్ని చెప్తున్నారు. నా వరకైతే చాలా పెద్ద ఇబ్బంది ఉంది. ఏ అధ్యక్షుడైనా ఎవరైనా బిగిన్ అయితే ఈ రోజు నుంచి బిగిన్ అవుతాడు. ఏ అధ్యక్షుడైనా బిగిన్ అయితే ఈ రోజు నుంచి బిగిన్ అవుతాడు. నేను 6 సంవత్సరాల క్రితం నుంచి బిగిన్ అవుతున్నా. 6 సంవత్సరాల క్రితం నుంచి నేను వచ్చి నుంచునేసరికి జీపీఎఫ్లు పెండింగ్, ఏపీజీఎల్ఎల్ పెండింగ్, గ్రూప్ ఇన్సూరెన్స్ పెండింగ్, మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్, సరెండర్ లీవులు పెండింగ్. పెండింగ్లో లేని అంశం ఏం లేదు. 32,000 కోట్ల రూపాయల పెండింగ్. ఎవడన్నా వచ్చి చూస్తే మేరు పర్వతంలాగా 6 సంవత్సరాల నుంచి బకాయిలన్నీ ఉండిపోయిన పరిస్థితి. చూస్తే 3,600 కేసులు ఉద్యోగుల మీద పెట్టిన పరిస్థితి. ఇటు పక్క చూస్తే వేతన సవరణ 2 సంవత్సరాలు అయినా కూడా 5 చైర్మన్ని అపాయింట్ చేయని పరిస్థితి. అటు చూస్తే 60-62 సంవత్సరాలు అలాగే ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులేషన్ అలాగే ఉంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. సిపిఎస్కు సంబంధించిన అంశాలన్నీ అట్లాగే ఉన్నాయి. అందుకని నేను అదే చెప్తున్నా, అయ్యా ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను బిగిన్ చేస్తున్న 6 సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు నేను 6 నెలల్లో 7 నెలల్లో నేను చేసిన ప్రతి పని, నేను చేసిన ప్రతి కష్టం 5 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం. అందుకే రాగానే 1,300 కోట్లు కొట్టించాం, తర్వాత 6,200 కోట్లు, తర్వాత 3,000 కోట్లు, తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, ఇంకొక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, జీఓఎం సమావేశం, ముఖ్యమంత్రితో 55 నిమిషాలు సమావేశం. డిఏ పండగ సందర్భంగా దీపావళి ముందు డిఏ రిలీజ్ చేసాం. డిఏ రిలీజ్ చేసి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టామో లేదో డిఏ జీవోలో ఉన్న ఇబ్బంది, తలుపు కొట్టకముందే ఇబ్బంది మన తలుపు కొట్టిన పరిస్థితి. ఆ ఇబ్బందిని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం. గంటలో వీళ్ళందరినీ చూసాం, గంటలో వీళ్ళందరికీ చెప్పాం. 3 విషయాలు చెప్తున్నాం. 1, ఈ జీవోలో మార్పు చేయాలి. 2వది, ఎవరెవరికైతే ఒక డేట్ ఈ డేట్ ఉన్నాయో, ఎప్పుడు డిఏ ఇచ్చినా, ఎప్పుడు ఏది ఇచ్చినా ఈ రాష్ట్రంలో పెన్షనర్ అయినా ఉద్యోగి అయినా ఎవరైనా ఒకటే. అందుకని ఎప్పుడు ఏది ఇచ్చినా 3కి కలిసే ఇవ్వండి అని చెప్పాం.